ఓం సాయిరాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ షిరిడీ సాయిబాబా 9 గురువారముల వ్రత మహత్యం. సుఖ, శాంతి, జ్ఞాన ప్రజ్ఞాన, ఐశ్వర్య, ఆరోగ్య భాగ్యములకు మహత్యపూర్వకమైన వ్రతం పూజార్పణం. తెలుగు అనువాదం. మూలం గుజరాతీ భాషలోని పుస్తక రచన మరియు సంకలనం నిషాజాని. ఓం సాయిరాం. సాయి దైవం నీవే, దీనులకు అభయం నీవే, జీవులకు శరణం నీవే, ఆపద్బాంధవుడు నీవే. శ్రీ షిరిడీ సాయిబాబా 9 గురువారముల వ్రత మహత్యం. సుఖ, శాంతి, ఆయురారోగ్య, అష్టైశ్వర్యముల పొందు మహత్యం గల వ్రతం. దేహం, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ హరివి. నీవే నన్ను సంరక్షించు హరివి. నా ప్రతిశ్వాస విశ్వాసం హరివి. నా శ్రేయస్సును చేకూర్చు నీవే హరివి. ఓం సాయిరాం. పరిచయం. మహాకారుని పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నగరంలో నిషాజాని జన్మించినారు. నిషాజాని గారి అసలు పేరు నీతాజాని. బంధుమిత్రులు ఆమెను ఆప్యాయంగా నిషా అని సంబోధిస్తూ వచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఆమె బాల్యం గడిచినది. ఆమె భావనలు ఆధ్యాత్మిక దృక్పథంలో సాగింది. దేవుడు ఒక్కడే అన్న సాయి మంత్రం, ఆమె మనసులోని ఆత్మవిశ్వాసం, సహప్రాణులపై కారుణ్యం, అనేక బాధలు సెగల మధ్య పరస్పర సహనం, ఐకమత్యం, మానవతా విలువలు మున్నగునవి ఆమెను చిన్నప్పటి నుండే ప్రభావితం చేశాయి. పరమాత్మను ప్రేమించాలంటే మానవుడు తన సంసార బంధములను పరిత్యజించడం అవసరం లేదని ఆమె యొక్క దృఢ విశ్వాసం. సంసార సాగరంలో మానవుడు తన యొక్క ఆత్మను, బుద్ధిని, మనస్సును, సంపదను తన శక్త్యానుసారంగా సమర్పించవచ్చును. ప్రస్తుతం నిషాజాని గారు ఒక ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేయుచున్నారు. శ్రీ సాయిబాబా యొక్క అనుగ్రహంతో వీరు రచించిన గుజరాతీ పుస్తకం 2000 సంవత్సరంలో ముద్రించబడినది. హిందీ అనువాదం తీవ్ర అవసరం గుర్తించి 2002 సంవత్సరంలో హిందీ అనువాద పుస్తకం వెలువడినది. భగవత్ స్వరూపుడైన సాయినాథుని మహత్యమును తన జీవితంలో భక్తుల హృదయాలలో మెదలాలని, తన స్వానుభవమును ఇతరులతో పంచుకొని వీటి ద్వారా సాయినాథుని మహిమను, ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపించాలనే ఆశయంతో సాయిభవాని దత్తభవానిని ప్రేమతోనూ, శ్రద్ధతోనూ, భక్తితోనూ ధ్యానం చేయాలని రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రారంభంలో ఈ పుస్తకం ఉచితంగా భక్తులకు వితరణ చేయబడినది. ఈ 9 గురువారముల వ్రతమును ఆచరించి సాయి భక్తులు సుఖ శాంతులతో, ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యములతో దేదీప్యమానంగా జీవిస్తారు. ఈ పుస్తకం భక్తులందరికీ ఉచితంగా ఇవ్వాలంటే ముద్రణా ఖర్చు పెరుగుతుంది. ఇది మా శక్తికి అతీతం కావున ఈ పుస్తకానికి కనీస ధర నిర్ణయించబడినది. ఈ పుస్తకం ముద్రించడానికి ముఖ్య కారణం కలియుగంలో సాయిబాబా భక్తిని ప్రతి ఇంటికి ప్రవహించజేయడానికి, సాయిబాబా మహత్యం తెలియజేయడానికి, సాయి భక్తిని పెంపొందించడానికి, ప్రపంచంలోని భక్తులందరూ సుఖంగా జీవించాలని సాయి భక్తులుగా మా భావన, కర్తవ్యం. సాయిబాబా అందరినీ కాపాడుగాక. సాయిబాబా సర్వ మానవులతో సహా నాకు వరం ప్రసాదించుము. అలా సంభవించడంతో నాకు ప్రాప్తం కానిదేదీ ఉండబోదు. అలాగే సర్వ మానవాళికిని ఈ ఆధునిక భారతదేశంలో అగ్రగణ్యులైన మహాత్ములలో ఒకరైన సాయిబాబా షిరిడీ స్థలంలో 60 సంవత్సరములు జీవించారు. ఆ షిరిడీ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. తన యొక్క ఆత్మాకర్షక ఆధ్యాత్మిక అయస్కాంతం అనే ప్రజ్వరిల్లు జ్యోతితోనే సాయిబాబా అనేక భక్తులను తన వైపుకు మళ్లించాడు. ఈనాటికి సాయిబాబా ఒక చలనాత్మకమైన ధార్మిక శక్తి అనేది భక్తుల ఆవాహన, ఆధ్యాత్మిక జీవనానికై, ప్రాపంచిక సుఖములకై అనేక భక్తులు ఒక చలనాత్మకమైన ధార్మిక శక్తిగా సాయిబాబాను ఆవాహన చేసుకుంటున్నారు. ఈ 9 గురువారముల వ్రతము ఆచరించు భక్తుల యొక్క అనుభవములే సాయిబాబా యొక్క ఆధ్యాత్మిక ప్రతిభ. ఆ మహాత్ముడు ఎన్నో సంవత్సరాలకు మునిపే నిర్యాణం చెందెను. మనకు సాయిబాబాపై గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నది. ఈ వ్రతం గుజరాత్ రాష్ట్రంలో అతి జనాదరణ పొందినది. మిగతా భాషలకు చెందిన సాయి భక్తుల హితం కోరి ఈ పుస్తకం మరాఠీ, తమిళం, కన్నడం మరియు ఆంగ్లంలో కూడా అనువదించి ముద్రించబడినది. ఈ రచనను తెలుగు భాషలో సరళంగా అనువదించడం అనే గొప్ప వరమును, మహా సదవకాశమును ప్రసాదించిన శ్రీ సాయి భగవానుని పాదములకు హృదయపూర్వకంగా ప్రణమిల్లుచున్నాను. నా కుటుంబంపై శ్రీ షిరిడీ సాయిబాబా చూపుతున్న కరుణకు మేము జీవితాంతం రుణపడి ఉందుము. సాయినాథుని మా హృదయ సింహాసములపై సదా ప్రతిష్ఠించి ఉంచాలనియు, సాయినాథుని పాదపద్మములచే మాకు శరణం అందాలని పరమాత్ముని నిరంతరం ప్రార్థించుచున్నాను. ఈ పూజా కర్తవ్యమును నాకు అందించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు అనువాదకుడు పసుపులేటి రామచంద్ర పాపయ్య నాయుడు. 3 ముత్యాల తొలి పలుకులు. షిరిడీలో వేప చెట్టు క్రింద ఒక 16 ఏళ్ల బాలునిగా సాయిబాబా తొలిసారిగా కనిపించినాడు. ఈ భూమినే తన మాతగాను, ఈ పరమాత్మనే తన పితగాను స్వీకరించి
ఈ లౌకిక జీవనంలో మునిగియున్న జీవులను మరియు బాధలను అనుభవించుచున్న మానవ సముదాయమును ఉద్ధరించడానికై సాయిబాబా అవతరించాడు. మహాత్ములకు కులమేది, మతమేది, హృదయములలో కరుణాభావములు ప్రవహించాలని, శాంతిని నెలకొల్పాలని మరియు సమస్త మానవాళిని ముక్తి మార్గంలో తీసుకువెళ్లాలన్నదే మహాత్ముల ధ్యేయము. ఈ కరుణామయుడు దేవుడు ఒక్కడే అని చాటి చెప్పి ఈ పరమ సత్యమును భక్తుల అనుభవంతో ఎరుకుటకై మార్గదర్శకుడయ్యెను. నీ పూర్వజన్మ లోపముతో కూడినది, నీ భవిష్యత్తు అనిశ్చితం కనుక ఏ లోపములు లేని నీ వర్తమాన కాలమును వృధా చేసుకోకు. సాయిబాబా యొక్క దివ్య మంత్రములు. ఆత్మవిశ్వాసం, నిరంతరం శ్రమ అంటే పట్టుదల అనున్నదే సాయిబాబా యొక్క దివ్య మంత్రములు. ఇక మనిషి చేయాలన్నది ఏమనగా సాయిబాబాను సంపూర్ణ భక్తితో నిరంతరం స్మరించడమే. తన దైవంపై ఎప్పుడైతే భక్తునికి స్థిరమైన విశ్వాసం, అనన్య భక్తి ఉండునో అప్పుడే భగవంతుడు అతని ప్రార్థనలను మన్నించును. సాయిబాబా యొక్క ధునిలాగే సాయినాథునిపై భక్తి సహితం మన హృదయములలో ఉజ్వలంగా తేజోమంతం కావాలి. మనలోని ఆత్మవాణిని వింటూ పరిమళ మకరందాన్ని ఆస్వాదించడానికై సాయినాథుని భక్తితో సేవించి పారవస్యం చెందాలి. పరమాత్ముడా, నీ అంతరాత్మలోని స్థితుడై ఉండగా బాహ్య ప్రపంచంలో భగవంతుని అన్వేషించనేలా అని సాయినాథుడు తన భక్తులను ప్రశ్నించి జ్ఞానోపదేశం చేశాడు. ఏ భక్తుడైతే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో సాయిబాబాకు శరణాగతుడగునో అతని సమస్త బాధలను, ఆపదలను తొలగించి సంరక్షించును. దుఃఖ పరిస్థితులలో నీకు అండగా ఉండును అని తన భక్తులకు అభయమిచ్చాడు. సాయి భక్తులు నిశ్చయముగా సాయి భగవానుని దర్శనమును, కృపను అనుభవించెదరు. ఏ భక్తుడు తన సకల సంపదను, తన శరీరమును, తన ఆత్మను సాయినాథుని పాదముకు సమర్పించునో ఆ భక్తునికి శ్రీ సాయిబాబా సదా రుణపడి ఉండును. భక్తులు తమ బాధలనే బరువును ఆ కృపా కరుణ బాబాపై మోపితే ఆ కరుణామయుడు ఆ భక్తుల కోరకై ఆ బాధలను తాను మోయిచు వాటిని కడతీర్చును. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని సంభవించునో మరియు అధర్మము ప్రజ్వరిల్లుచునో అప్పుడు భగవంతుడు ఆయా సమయములందు తన కర్తవ్యమును నెరవేర్చుటకై అనేక రకాల రూపములను అవతరించును. సత్పురుషుల రక్షణకు గాను, దుష్టులకు శిక్షించడానికి గాను మరియు ధర్మమును నిలబెట్టుటకు గాను ఈ విశ్వంలో యుగ యుగాలందు పరమాత్ముడు అవతరించునే ఉండును. ఈ అవతారములలో శ్రీ షిరిడీ సాయిబాబా అవతారం ఒకటి. శ్రీ షిరిడీ సాయిబాబా మీది భక్తి పరమ అయస్కాంతంలో కోట్లాది ప్రజలను ఆకర్షిస్తోంది. ఎవరికి తెలుసు సాయిబాబా యొక్క కులము, మతము? సాయినాథుడు మహమ్మదీయుల పవిత్ర మత గ్రంథం ఖురాన్లోని ఉపదేశములను అనర్గళంగా పాడెను. హిందూ వేదములలోని శ్లోకములను సందర్భానుసారంగా వినిపించెను. తన ద్వారా హిందూ ముస్లింల మధ్య పరమ బాంధవ్యమును పెంపొందించినాడు. సాయినాథుడు తన భక్తులకు వారి వారి ఇష్ట దైవముల స్వరూపములలోనే అద్భుత దృష్టిని ప్రసాదించాడు. అతి అదృష్టవంతులైన భక్తులకు బాబా శ్రీకృష్ణునిగాను, శివునిగాను, శ్రీరామచంద్రునిగాను మరియు సాయినాథుని అవతారంగాను వారి వారి స్వప్నముల యందు దర్శనమిచ్చి వారిని భక్తి పారవస్యంలో ముంచాడు. ఈనాటికి నిర్మాణం చెందిన ఎన్నో సంవత్సరముల తరువాత సాయినాథుని పవిత్ర ఆత్మ సాయిబాబా భక్తులు తమ బాధల నుండి ఆ సాయినాథుని పవిత్ర ఆత్మయే తమను రక్షిస్తుందని ప్రత్యక్షానుభవంతో తెలుసుకుంటున్నారు. సాయినాథుడు తన జీవితంలో ఎన్ని మహతిములను గావించినాడో లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. సాయినాథుని అయస్కాంతం లాంటి ఆధ్యాత్మిక శక్తి ఆయన భక్తులను ఆకర్షిస్తూనే ఉండును. ఎప్పుడైతే సాయి భక్తులు తమ నిరాశలను, దుఃఖములను సాయినాథునికి విన్నపించుతూ ప్రార్థించెదరో అప్పుడు ఆ కరుణామయుడు ఆ దీనుల కన్నీటిని తుడుచుచు ఆ భక్తులు దుఃఖ పరిస్థితుల్లో సాయిబాబా కృపను అనుభవించెదరు. దైవమే సాయిబాబా. ఏ భక్తుడైతే తన సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబా పాదపద్మముల యందు శరణాగతుడై ఈ నవ గురు వారముల శ్రీ సాయి వ్రతమును ఆచరించునో అతని యొక్క సర్వ ప్రార్థనలు, కోరికలు నిశ్చయముగా ఫలించునదే కాక సకల విఘ్నములు నివారించబడును. శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం. ఓం అవిఘ్నమస్తు. సాయినాథాయ నమః. ప్రథమం సాయినాథాయ నమః, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమార్థాయ, షష్టం చ షిరిడీవాసనే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాదనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే, యాతాని దవనామాని త్రిసంధ్య పటేన్నిత్యం సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథ గురుకృపా. ఈ సాయినాథ కష్ట నివారణ స్తోత్రం రోజుకు 3 సార్లు 11 పర్యాయములు ఎవరు పఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలగును. నవగురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు.
ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయస్సు భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలములు ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నెత్తిపై చందనము మరియు కుంకుమ తిలకదిద్దాలి. పూలమాలను గాని పసుపు రంగు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో చదవాలి. ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను భక్తితో కోరికలను విన్నవించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యమును సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర కానీ మిఠాయి కానీ ఫలములు కానీ నైవేద్యంగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు కానీ కాఫీ కానీ టీ కానీ లేక మిఠాయిలను కానీ ఫలములను కానీ ఆహారంగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి. పూర్తిగా ఉపవాసం ఉండి గాని లేక ఆకలి కడుపుతో గాని ఈ వ్రతమును ఆచరింపరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక ఏదో కారణం చేత గాని పూజను ఆచరించినచో ఈ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. ఉద్యాపన నియమాలు. 9వ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి. ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రతం పుస్తకములను 9వ గురువారం దినమున ఆ పుస్తకములను పూజగృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును. పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోరికలు ప్రార్థనను నెరవేరును. సాయిబాబా వ్రతగాథ. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తుంది. పరస్పరం ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలలో భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె చాలా సహనంతో అన్ని కష్టాలను సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారం దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేష్ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటికి మాటికి భార్యతో పోరాడుతూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం నందు ఒక సాధువు వారి గృహం నందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేదే రాయబడి లేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు. వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారం మాత్రము భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకములను ఉచితంగా వితరణ గావించాలి. ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని యొక్క కోరికలను తీర్చును. కానీ భక్తునికి సాయిపై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును. సాయిబాబా అనుగ్రహం లభించును అని సాధువు చెప్పెను. కోకిలు కూడా ఈ నవ గురువార వ్రతము ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా భేదసాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారం ఉచితంగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తి గావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖం శాంతి వెలసినది. మహేష్ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారం కొనసాగినది. వారి జీవనం వృద్ధి చెందినది.
మరియు ఆనందంతో జీవనం కొనసాగించడం మొదలుపెట్టారు. ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ, అతని భార్య కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువులో బాగా వెనకబడ్డారనియూ, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించినది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూ చూరని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క భార్య వారికి వ్రతం యొక్క వివరణలను చెప్పమంది. 9 గురువారములు ఫలములు పానీయములు తీసుకుని ఉపవాసం ఉంటే గాని 9 గురువారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయస్సు భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలములు ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నెత్తిపై చందనము మరియు కుంకుమ తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు రంగు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభములో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరుధూపములను సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో చదవాలి. ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను భక్తితో కోరికలను విన్నవించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యమును సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు గాని కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారము సేవించి వ్రతమును ఆచరించాలి. పూర్తిగా ఉపవాసం ఉండి కానీ లేక ఆకలి కడుపుతో కానీ ఈ వ్రతమును ఆచరింపరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక ఏదో కారణం చేతగాని పూజను ఆచరించినచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. పై విధముగా సాయి వ్రతం చేయాలని కోకిల వారికి వివరించినది. కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న కోకిల అక్కాబావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చినది. ఆమె పిల్లలు సాయి వ్రతమును ప్రారంభించినారనియు పిల్లలు బాగా చదువుతున్నారనియు తాము సహితం వ్రతము ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచినామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలి యొక్క కుమారైకు ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదనియు పక్కింటి ఆమె నగల పెట్టె కనపడకపోగా వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెని ఎవరో అగంతకుడు వారికి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకు తెలియజేసింది. కోకిల సాయి భగవానుని శక్తిని సాయి వ్రత మహిమను తెలుసుకొనినది. దీనితో సాయినాథుని మీదున్న భక్తి మరీ గాఢమైనది. ఓ సాయినాథ, మమ్ము దీవించుము, మాపై నీ కరుణ కృపను చూపుము. సాయిబాబా వ్రతం యొక్క అద్భుత ప్రయోజనములు. మోకాలు నొప్పి అద్భుతంగా నయమైనది. నిషాజాని గారి అనుభవం. తనకున్న రోగం ఏదైనా కానీ ఆ భక్తుడు సంకటంతో నిరాశతో కడకు సాయి పాదముల యందు శరణాగతుడై సాయి అని ప్రార్థించితే ఆ బాధలు తొలగిపోతాయి. ఆ రోగం నుండి కోలుకొనును. నేను మోకాళ్ళ నొప్పితో తీవ్రంగా బాధపడుతుండేదాన్ని. కొన్ని దినముల క్రితం నా కాలు విరిగింది. శస్త్రచికిత్స అవసరం ఉందని వైద్యుడు సలహా ఇచ్చాడు. కానీ నేను వద్దన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను కోలుకున్నాను. ఆకస్మికంగా నొప్పి మళ్లీ మొదలైంది. 1 వారం మొత్తం ఒక్క అడుగు వేయడానికి కూడా వీలు కాలేదు. సెలవు రోజుల్లో మా కుటుంబ సభ్యులందరూ షిరిడీ పయనానికి, రాజస్థాన్ పయనానికి ఏర్పాటు చేశారు. వారి వెంట వెళ్లాలన్న యోచన కూడా చేయడం సాధ్యం కాలేని స్థితిలో నేనున్నాను. నా కాళ్ల బాధ తీవ్రతతో నా దుస్థితిని చెప్పుకుని చాలా దుఃఖించి నా జీవితంలో ఇంక ముందెన్నడూ నయం కాదన్న భావంతో కృశించిపోయాను. కానీ నాకు సాయినాథునిపై నమ్మకం, భక్తి ఎక్కువ. ఇంతకు ముందే ఎన్నోసార్లు ఉపవాసంతో ప్రార్థించాను. కానీ నిర్దేశించబడిన నియమాలు పాటించలేదు. పరిచయస్తులొకరు నవగురువారముల సాయి వ్రత మహిమను నాకు తెలియపరిచారు. నేను ఆ వ్రతమును ఆచరించాలన్న కోరిక నాకు కలిగినది. ఎలాగూ ధైర్యం తెచ్చుకుని నా స్కూటర్ మీద సాయి మందిరానికి వెళ్ళాను. నేను షిరిడీని దర్శించాలని
రాజస్థాన్కు పయనించాలనియు, నా కాళ్ల బాధ అతి తీవ్రంగా ఉండబట్టి ఇదెలా సాధ్యమనియు, ఈ సాయి మందిరం నుండి బయటకు అడుగుపెట్టగానే నా మోకాళ్ళ నొప్పి నయం అయిందంటే నేను 9 గురువారంల సాయి వ్రతమును ఆచరించుదునని ప్రతిజ్ఞ చేసి సాయి కరుణామయినే భక్తిపూర్వకంగా ప్రార్థించాను. నా జీవితంలో అటువంటి అద్భుతమైన మహత్యమును ఎప్పుడూ అనుభవించలేదు. నేనెప్పుడు సాయి మందిరం నుండి బయటకు అడుగు పెట్టగానే నా మోకాల నొప్పి, బాధ అత్యాశ్చర్యకరంగా అదృశ్యమైనది. నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. నేను షిరిడీ రాజస్థాన్లకు వెళ్ళాను. ఎంతో దూరం నడిచాను. కొండలపైకి సైతం ఏ నొప్పి లేక సాయినాథుని ఆశీర్వాదంతో నడిచాను. ఎస్ఎస్సి పరీక్షలలో మంచి శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యాను. హితల్ అనే అమ్మాయి తన చదువు మీద ఆసక్తి చూపలేక ఎలాగో తొమ్మిదవ తరగతి అతి కష్టం మీద పూర్తి చేసింది. తనకు జ్ఞాపక శక్తి చాలా వరకు తగ్గిపోయిందని చెబుతూ ఉండేది. హితల్ తల్లిదండ్రులకు తమ కూతురు ఎలా 10వ తరగతి పూర్తి చేస్తుందోనని చాలా బాధపడేవారు. క్వార్టర్లీ పరీక్షలలోనూ అన్ని సబ్జెక్టులలో తప్పింది. కొందరు శ్రేయాభిలాషులు 9 గురువారంల సాయి వ్రతం చేయమని సలహా ఇచ్చారు. ఆ విధంగానే హితల్ సాయి వ్రతమును ఆచరించి ఆ దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసింది. ఈ వ్రతం కాగానే క్రమంగా హితల్ యొక్క జ్ఞాపక శక్తి వృద్ధి అయినది. మొదట ఫిర్యాదు చేసి పంతులందరూ హితల్ను అభినందించసాగారు. సాయినాథుని కృప వల్ల హితలో 10వ తరగతిలో 75% ఉత్తీర్ణురాలై 11వ తరగతిలో సైన్స్ గ్రూపులో చేరినది. గడ్డ నయమైనది. ప్రీతి చెవుల్లో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనది. చాలా వరకు వినికిడి శక్తిని సైతం తగ్గిపోయింది. ఈఎన్టీ నిపుణుల పరిశోధనాభినయంతో చెవుల లోపలి భాగంలో ఒక పెద్ద గడ్డ పెరుగుతుందని, శస్త్రచికిత్స అనివార్యమనియు, బయాప్సీ తీయించి ఆ రోగం పేరు కూడా చెప్పి ఆపరేషన్ కొరకు రోజు కూడా నిర్ణయించారు. ప్రీతి కుటుంబ సభ్యులు కలతపడ్డారు. కానీ ప్రీతి మాత్రం కలత చెందలేదు. తాను 9 గురువారంల సాయి వ్రతమును ఆచరించి తీరాలని పట్టుబట్టి ఆపరేషన్ను ముందుకు నెట్టుకుంది. పేదలకు అన్నదానము మరియు సాయిబాబా వ్రతమహిమ పుస్తకములను ఉచితముగా వితరణ గావించి భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి వ్రతమును పూర్తి చేసినది. తరువాత ఆమె ఆరోగ్యం కుదుటపడి ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది. వివాహమైన 18 సంవత్సరాలకు శిశువును ప్రసవించి మాతృమూర్తి అయిన అద్భుతం. మహేంద్ర మరియు రేఖ బిడ్డలు లేని దంపతులు. బిడ్డలు లేని కారణంగా తన అత్తమామలతో అనేక విధములుగా అవమానం పాలైంది రేఖ. ఎన్నో వైద్యములు చేయించుకున్నది రేఖ. కానీ మాతృమూర్తి కాలేకపోయినది. ఆ దంపతులు ఎంతో మంది జ్యోతిష్యులను సంప్రదించారు. ఫలితం లేకపోయింది. రేఖ సర్కారీ ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు రేఖ యొక్క సహోద్యోగి ఆమెకు సాయివ్రతం గురించి వివరించింది. రేఖ ఎంతో భక్తి శ్రద్ధలతో నవగురువారముల సాయివ్రతమును ఆచరించి భేదసాధలకు అన్నదానము మరియు సాయివ్రత మహిమ పుస్తకముల వితరణ గావించింది. అలా కొన్ని రోజులకు రేఖ గర్భము ధరించి ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది. బదిలీ ఆజ్ఞ రద్దు చేయబడినది. నీల ఒక కార్యాలయంలో పనిచేస్తుంది. ఆమెకు అహ్మదాబాద్ నుండి కచ్కు బదిలీ అయినది. నీల అమ్మగారు చాలా కలత చెందింది. క్రమంగా జబ్బులో పడింది. బదిలీ ఆజ్ఞను రద్దు చేయమని ప్రార్థిస్తూ ఉన్నతాధికారులకు విన్నవించుకుంది. కానీ ఇంకో 10 రోజుల్లో ఆమె గాని బదిలీ అయిన చోటులో హాజరు కాని పక్షంలో ఆమెను పనిలో నుండి తీసివేయబడునని ఇంకో ఆర్డర్ వచ్చినది. అందుచేత అంత దూరం ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపడం అని నీల అమ్మగారికి మరీ కంగారు ఎక్కువైనది. ఆ రోజు గురువారం. నీల స్నేహితురాలు నందిత ఇంటికి వచ్చింది. నీల పరిస్థితులను గమనించి 9 గురువారంల సాయి వ్రతం గురించి వివరించింది. ఆ ప్రకారమే నీల ఆ రోజే వ్రతం ఆరంభించింది. ఆమె యొక్క కచ్ బదిలీ రద్దు చేయబడినది. ఆమెను అహ్మదాబాద్లోనే ఉన్న వేరొక శాఖకు బదిలీ చేయబడినదనియు ఆశ్చర్యకరమైన ఒక ఉత్తరం నీలకు 3వ రోజు అందింది. ఈ సంఘటనతో సాయిపైన నీలకు మరింత విశ్వాసం, భక్తి పెరిగింది. నీల దీక్షను పట్టుదలతో భక్తి విశ్వాసాలతో సాయి వ్రతం పూర్తి చేసి సాయి వ్రతం పుస్తకములు ఉచితంగా పంపిణీ చేసి సాయి భక్తిని ప్రచారం చేసింది. మరికొన్ని అద్భుతాలు. ఒక అందమైన విద్యావంతుడైన వ్యక్తి ఒక ప్లీడర్ గారి కార్యాలయంలో వృత్తి చేస్తున్నాడు. ఏదో కారణాల వల్ల అతనికి వివాహం కాలేకపోయింది. కానీ 9 గురువారంల సాయి వ్రతం ఆచరించగానే ఒక అందమైన విద్యావంతురాలైన సుగుణవంతురాలైన ఒక సంస్థలో వృత్తి చేస్తున్న అమ్మాయితో అతనికి వివాహం నిశ్చయింపబడినది. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది మరియు అతని రాబడి క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. అతను సాయి వ్రతం చేపట్టగానే ఆయన వ్యాపారం వృద్ధి చెందినది. అతడు తన వ్యాపారంలో ఎంతో వృద్ధి సాధించి కోట్లు సంపాదించినాడు. ఒక యువకుడు ఎంకామ్ డిగ్రీ ఉన్న తనకు తగ్గ ఒక మంచి వృత్తి లభించలేదు. అతను తన తల్లితో సైతం 9 గురువారంల సాయి వ్రతం ఆచరించి నిర్దేశించబడిన విధముగా సాయి వ్రతమును ఆచరించి సమస్త నియమాలను పాటించిన పిమ్మట ఆ యువకునికి ఒక మంచి వృత్తి లభించినది.
ఒక కళాకారునికి తన సంపాదనతోనే తన కుటుంబాన్ని పూర్తిగా పోషిస్తున్నాడు. టీవీలో గానీ, సినిమాలో గానీ మంచి పాత్రలు లభించక చాలా కష్టపడుతుండేవాడు. 9 గురువారముల సాయి వ్రతం ఆచరించి నిర్దేశించబడిన విధముగా సాయి వ్రతమును ఆచరించిన పిమ్మట టీవీలోనూ, సినిమాలలోనూ మంచి పాత్రలు లభించి చాలా అభివృద్ధి సాధించాడు. సాయి స్మరణం. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, నీ శిశువును దీవించుము సాయి, నా మొరలను వినుము, నాలో భక్తిని స్థిరపరచుము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, నా బాధలు తీర్చుము, ఆనందము నాలో చిలుకుము, నా పావలా ప్రార్థన వినుము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, సాయి రామే జీవనము, సాయి రామే ప్రార్థనము, సాయి రామే ఆనందము, సాయి రామే కీర్తనము, సాయి రామే భాగ్యము, సాయి రామే స్వర్గము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, సాయి రామే తృప్తి, సాయి రామే శాంతి, సాయి రామే భగవంతుని అవతారము, సాయి రామే విశ్వము, సాయి రామే కరుణామూర్తి, సాయి రామే వివేక స్ఫూర్తి. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, సాయి రామే సత్ప్రవర్తన, సాయి రామే మోక్షం, సాయి రామే కర్తవ్యము, సాయి రామే పరమసత్యము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, సాయి రామే యేసుక్రీస్తు, సాయి రామే హిందూ మనుజుడు, సాయి రామే ఇస్లాం మతస్థుడు. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, సాయి రామే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సాయి రామే నిరాడంబరుడు, సాయి రామే మాతా పిత గురుదేవుడు, సాయి రామే ప్రాణజీవుడు, సాయి రామే ఆత్మారాముడు. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. శ్రీ దత్తాత్రేయ ప్రాతస్మరణం. ప్రాతస్మరామి కరుణావరుణాలయం త్వం శ్రీదత్తమార్తవరదం వరదండహస్తం నంతం నిజార్తిసమనం దమనం వినీతా స్వాంతర్గతాఖిలమలం విమలం ప్రశాంతం. ప్రాతర్భజామి భజతిష్టవరప్రదంతం దత్తం ప్రసాద సదనం వరహీదంతం కాంతం ముదః త్రితనయనం భవ విమోక్షహేతుం సేతుం వృషస్య పరమం జగదాదిహేతుం. ప్రాతర్నమామి ప్రయతో నసూయ పుత్రం స్వమిత్రం యమితో నసూయ భూయాంసి ఆప్తాంతమీహార్తబంధుం కారుణ్యసింధుం ప్రణమామి భక్త్యా. లోకత్రయ గురోర్యస్తు శ్లోకత్రయమిదం వదేత్ శ్రీదత్తాత్రేయ దేవస్య తన్య సంసారభీః కుతః. శ్రీ షిరిడీవాస ద్వారకామాయి. షిరిడీవాస ద్వారకామాయి, నిన్ను వీడలేము ప్రభు. బూటీవాడలోన రోజుకొక్క రీతి సేవలందుకొనుచు మమ్ము మరచినావా. నీ కరుణలేని జన్మ నిరుపయోగమయ్యా. నీ మహిమ చూపి మమ్ము బ్రోవుమయ్యా. నీ దరహాసం ఒక్కసారి చాలు, ఒక్కసారి చాలు ప్రభు. షిరిడీవాస ద్వారకామాయి, యోగులలో నీవు ఆత్మయోగివయ్యా. వేదాల సారం నీవే కదయ్యా. రాగాలలోని రాగం మమతానురాగం, భావాలలో భావం అనుభవసారం అని మాకు తెలిపి మంచి దారి చూపి మమ్ము బ్రోచినావు ప్రభు. షిరిడీవాస ద్వారకామాయి. సాయి రామస్తోత్రం. శివం నిత్యమేకం విభుం తారకాభం శుభకారమాకార శూన్యం సుమాన్యం మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపథ్యే. విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణధారమాధారహీనం వరేణ్యం మహంతం నిభాంతం గుహాంతం గుణాంతం శుభాంతం స్వయం సాయి రామం ప్రపథ్యే. నిజే మానసమందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో సాయినాథ. త్వమేవాసి దైవం పరం ఏ యదేకం సుచైతన్యమేతత్వధన్యం నమస్తే. నమః సచ్చిదానందరూపాయ తస్మై నమో దేవదేవాయ రామాయ తుభ్యం. నమో భక్తియుక్తానురుక్తాయ తుభ్యం నమః. పుణ్యం పుంజైకలభ్యాయ తుభ్యం. నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే నమః. పుండరీకాయ తాక్షాయ తుభ్యం. నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే నమో విశ్వభోక్త్రే నమో విశ్వధాత్రే నమో విశ్వనేత్రే నమో విశ్వజైత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వత్రాత
నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రమోద ప్రబోధ ప్రమాణ ప్రవీణ పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరం తన్వహం సాయిరామ భవంతం భవాతం భరత్యో భజంతో లభంతే సదానందమానందరూపం సుపుణ్యః సగణ్యః శరణ్యో మయాయం నరో వేద ఏదేవ చూడామణిం త్వాం సదాకారమేకం చిదానందరూపం మనోతి వాగతం పరం సాయిధామ సదా సాయి రామేతి నామామృతం తే సదా సాయిమానంద నిష్కందకందం పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమాంతం మాందర్భజేతం నితాంతం శరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం ధనం సత్యభృత్యం భువంచ నమస్తత్వమేవ నమో సాయి దేవ ప్రసీద ప్రసీద శ్రియం శ్రేయత్సాత్వం ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రచండారికాల ప్రసీద ప్రసీద ప్రసన్ననుకంపన్ ప్రసీద ప్రసీద ప్రభో సాయి రామ. శ్రీ సాయిబాబా చాలీసా. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో కఫనీ వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో చాంద్ పాటిల్ ను కలుసుకొని అతని బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో బాయిజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యం కొలచితిని అభయమునిచ్చి బ్రోవుమయా నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో భక్త భీమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విట్టల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరంకు శ్రీ గణపతిగా మార్తాండుకు కంఠోబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులకు కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిసా. కరుణామూర్తి ఓ సాయి కరుణతమము దరి చేర్చోయి. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో. బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడెనొయి. మా పాపములను కడతీర్చు మా మది కోరిక నెరవేర్చు. సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం. మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సాయిబాబా గారి 11 వచనాలు. ఎవరైతే షిరిడికి వస్తారో వారి కష్టాలు కడతేరును. ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును. ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను. నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళినా భక్తుల కొరకు పరిగెత్తుకు వస్తాను. నేను నిత్య జీవిని, సత్యదేవుణ్ణి. దేవుడు ఒక్కడే, సర్వమతాలు సమానమే. నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని వమ్ము కానివ్వను. నన్ను ఏ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను. నా శరణకు వచ్చి ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి. నాలో లీనమైన ప్రతి భక్తునికి నేను రుణపడి ఉంటాను. నన్ను నమ్మిన వారెవరైనా ఎన్నటికీ చెడిపోరు. శ్రీ సాయీశ్వర. సాయీశ్వర షిరిడీశ్వర పత్రీశ్వర షిరిడి పత్రీశ్వర. సాయి 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 సాయీశ్వర పత్రీశ్వర షిరిడి పత్రీశ్వర. భక్త అధీన పరమేశ్వర అవతార పురుష పురుషోత్తమ. పావన చరిత పరమాత్ముడా మంగళ రూప మహిమాన్విత. మనసార వేడద మన్నించరా శాంతి స్వరూప సాయీశ్వర. ప్రేమావతార పత్రీశ్వర యోగ సాధనాకార యోగేశ్వర. సాయీస శరణం. సాయీస శరణం శరణు సాయీస. పత్రీస శరణం శరణు పత్రీస. బూటీస శరణం శరణు బూటీస. షిరిడీస శరణం శరణు షిరిడీస. రాజాదిరాజ శరణు సాయీస. ఓ యోగి రాజా శరణు సాయీస. దత్తాంశ జాత శరణు సాయీస. ఆనందరూప శరణు సాయీస. సచిదానంద శరణు సాయీస. సద్గురుమూర్తి శరణు సాయీస. పరమ పవిత్ర శరణు సాయీస. పావన చరిత్ర శరణు సాయీస. జ్యోతి స్వరూప శరణు సాయీస. మాయా నిర్మల శరణు సాయీస. అయో నిజవాస శరణు సాయీస. బ్రహ్మాండ నాయక శరణు సాయీస. సచ్చరితవాస శరణు సాయీస. సకల కళామయ శరణు సాయీస. అనాథ రక్షక శరణు సాయీస. ఆపద్బాంధవ శరణు సాయీస. శ్రీ సాయినాథ శరణు సాయీస. శ్రీపత్రినాథ శరణు సాయీస. శ్రీ బూటినాథ శరణు సాయీస. శ్రీ షిరిడీనాథ శరణు సాయీస. అవతార పురుష శరణు సాయీస. త్రిలోక పూజిత శరణు సాయీస. సర్వమత సార శరణు సాయీస. శరణు శరణమయ శరణు సాయీస. మేలుకొలుపు. ఓం శ్రీ సాయిబాబా శ్రిత పారిజాత పరమ పావన శ్రీ సచ్చరిత్ర
మేలుకోవయ్యా శ్రీ శిరిడీవాస, మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ సాయి బాబా. మందార మకరంద మనోభిరామ, సమస్త కళ్యాణ గుణాభిరామ, సర్వమతసార శ్రీ సాయి బాబా, మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ శిరిడీవాస. అయో నిజవాస శ్రీ అవతార పురుష, వేదాంత వేద్య శ్రీ పత్రివాస, మధురాతి మధుర శ్రీ మదంగమన, తెల్లవార వచ్చే మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ బూటీవాస. భక్తులందు నిన్ను కొలవ వచ్చినారు, సకల గణములు నిన్ను చేరవేచినారు, మంగళధ్వనులు మిన్నంటి మారుమ్రోగే, మందహాస రూప శ్రీ మహినివాస. మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ సాయి బాబా. కోడి కూసను పక్షి రాగాలు తీసే, లేగ దూడలు లేచి గంతులు వేచే, యక్ష కిన్నెర గంధర్వులొచ్చినారు, మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ దత్తరూప. తూర్పున భానుడు ఉదయించే తేజోమలరా, తొలి కిరణాలు నిన్ను చూడ ఎగిసిపడెను, కనులు విప్పుము ఒకసారి కాంతి రూప. మేలుకో మమ్మేలుకో, ఏలుకోవయ్య శ్రీ సాయి బాబా. శ్రీ సాయి హారతి. మంగళంబిదే సాయినాథా నీకు మంగళంబిదే, అఖిలాండ కోటి బ్రహ్మాండ రూప, షిరిడీలోన ఉన్న సాయినాథ నీకు మంగళంబిదే, సాయినాథ నీకు మంగళంబిదే. దీన జనుల పాలి దీన బాంధవనుచు, ఆర్తితోడ పిలిచ ఆదరించరావా, మంగళంబిదే సాయినాథ నీకు మంగళంబిదే. సద్గురుమూర్తి మహారాజా నీకు మంగళంబిదే, సాయినాథ నీకు మంగళంబిదే. అఖిలాండవాస మంగళంబిదే, బ్రహ్మాండవాస మంగళంబిదే. ఓ యోగిరాజా మంగళంబిదే, సచ్చిదానంద మంగళంబిదే, శాంతి స్వరూప మంగళంబిదే. సద్గురుమూర్తి మంగళంబిదే, మంగళంబిదే. మహారాజా నీకు మంగళంబిదే, మంగళంబిదే. సాయినాథ నీకు మంగళంబిదే. శ్రీ సాయి హారతి. సర్వస్య శిరిడీసుని నామ సంకీర్తన, సాయీస శిరిడి సాయీస. సర్వస్య పర్తీసుని నామ సంకీర్తన, స్పర్తీస శిరిడి సాయీస. నాగబియ్యంటారు బాల సాయంటారు, సాయీస శిరిడి సాయీస. దత్త సాయంటారు పర్తి సాయంటారు, సాయీస శిరిడి సాయీస. సత్య సాయంటారు శాప సాయంటారు, సాయీస శిరిడి సాయీస. అన్ని దిశలలోన హారతులు అందేవు, సాయీస శిరిడి సాయీస. ఓంకార రూపుడా శ్రీకార రూపుడా, సాయీస శిరిడి సాయీస. హరే సాయి హరే సాయి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే సాయి 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 హరే హరే. హరే దత్త 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 హరే హరే. అంతా సాయిమయం, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం, అంతా సాయిమయం. సాయి సాయి అని వేడుము మనసా, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. సాయి నీడనే కోరుము మనసా, సాయి పదములు వీడకు మనసా. సాయే మనకు మార్గము మనసా, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. ఏ రూపములోనున్నా సాయిని గనుమ, ఏ పేరుతోనున్నా సాయిని గనుమ, ఏ చోట ఎందున్నా సాయిని గనుమ. కను పాపలా నిన్ను కాయును మనస, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. సత్యములోనున్న సాయిని చూడు, ధర్మములోనున్న సాయిని చూడు, సహనంలోనున్న సాయిని గాంచి, శాంతి సాధనంతో సాయిని గనుమ. అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. ప్రేమే ప్రేమకు మార్గము మనస, ప్రేమే భక్తికి మార్గము మనస. ప్రేమే శక్తి, ప్రేమే సంపద, ఈ జగమంతా ప్రేమమయంరా. అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. శ్రద్ధ సభూరి. శ్రీ సాయిరామ్. జీవన సందేశం. మానవ జీవితం ఎంతో అమూల్యమైనది.
దీనిని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించినాడు. కానీ మనము భగవంతుణ్ణే మరిచిపోతున్నాము. ఇది ఎలా సంభవం? భగవంతుణ్ణి ఎల్లప్పుడూ స్మరించుము. ఇతరుల సుఖ దుఃఖాలలో పాలు పంచుకోండి. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయండి. అవమానాలను భరించండి. ఇతరులపై జాలి, ప్రేమ, కరుణ చూపండి. చిన్నపిల్లలు మరియు వృద్ధులపై ప్రేమ చూపండి. తల్లిదండ్రులకు సేవ చేయండి. కోపాన్ని విడనాడండి. గర్వాన్ని విడనాడి వినయంతో జీవించండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. దేవుడు మనకు జీవితాన్నిచ్చాడు. దానిని భక్తిలో లీనం చేయండి. జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఓం సాయిరామ్.